నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ప్రజెంట్ మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఎలక్షన్ అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ప్రజెంట్ ఇక్కడ ఈరోజు సుందరయ్య పార్క్కి వచ్చాము. చాలామంది ఉన్నారు. పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఒకసారి అడగడానికి వచ్చాము. మరి ప్రజెంట్ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు చేస్తున్నారు. మరి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. మరి ఎవరికి వెళ్ళబోతున్నారో ఇక్కడ పబ్లిక్ పల్స్ కోసం వచ్చాము. చాలామంది ఉన్నారు. హాయ్ సార్. సార్ నమస్తే. నమస్తే, నా పేరు వెంకటేశ్వరరావు. చెప్పండి సార్, ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి? అది మన లక్ష్మణ్ కానీ ఈయన కిషన్ రెడ్డి వారు దానం నాగేంద్రరావు, అంతే. అది ముగ్గురే ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఏమో కిషన్ రెడ్డి గెలుస్తారు అంటారు. కిషన్ రెడ్డి గెలుస్తారు. ఓకే ఓకే. మరి ఆయన రెండో స్థానంలో ఎవరు ఉంటారు ఆయనకు పోటీగా? కాంగ్రెస్ ఉంటుంది. ఇంకెవరు ఉంటుంది? ఎవరు ఉంటారు సార్? కాంగ్రెస్ ఉంటుంది అంటే ఫస్ట్ మీరే ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? నేను కిషన్ రెడ్డి గెలుస్తాడని అంటున్నాను. కిషన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అంటున్నారు. అవును. ఓకే. మరి మూడో స్థానంలో బీఆర్ఎస్ అంటారు. ఇక బీఆర్ఎస్ లేకుంటే వేరే. బీఆర్ఎస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతుంది ఇప్పుడు. ఓకే సార్, ఇది మన సెంట్రల్లో ఏది గెలుస్తుందని చెప్తున్నారు? సెంట్రల్ బీజేపీ వస్తుంది కంపల్సరీ. బీజేపీ? అవును. ఓకే సార్. మరి ఇది ఒక నిర్మల్ మీరు ఇష్యూ చూసారా సార్? నిర్మల్లో మన రాహుల్ గాంధీ బైన్సా నిర్మల్లో రాహుల్ గాంధీ సభలో అద్దంకి దాకర్ చేసిన మాటలు, రాముడు చిన్నన్న అవుతాడా, చిన్నన్న అవుతాడా, సీతమ్మ చిన్నమ్మ అవుతుందని అని ఎట్లా మాట్లాడింది? కరెక్ట్ కాదు అది. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు అది. ఆయన ఒక పొలిటీషియన్గా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు. దాన్ని ఖండించాలి, పబ్లిక్ కూడా అపోజ్ చేయాలి. ఓకే. రాజకీయ నాయకుడిగా ఉండి అలా మాట్లాడచ్చు అంటారా? మాట్లాడొద్దు అసలు. మరి ఆయన చివరికి ఒక మాట మాట్లాడిండు, రాముడిని మొక్కుడే కానీ బీజేపీని తొక్కుడు అంటున్నారు. అట్లా ఎట్లా అవుతుంది? రాముడు మొక్కుడు అంటున్నారు. మరి రాముని మొక్కినప్పుడు మరి బీజేపీని ఎందుకు తొక్కుతాడు? అంటే ఇది పార్టీ కదా సార్, అది వేరే ఇది వేరే కదా. కరెక్టే, కానీ ఆయన పార్టీ మీద కోపం ఉంటే పార్టీని మాట్లాడాలి, రాముని ఎందుకు తీసుకురావాలి? ఇది కంటెంట్, అంతే కదా. పార్టీ మీద ఏమైనా కోపం ఉంటే పార్టీని తిట్టండి, కానీ దేవుళ్ళని వద్దు అని చెప్తున్నారు. అవును, అంతే కదా. లే అద్దంకి దయాకరు, అదే ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. అది పొలిటీషియన్గా పొలిటికల్గా మాట్లాడాలి. దేవుళ్ళను మన ధర్మాన్ని మధ్యలో తీసుకురావద్దు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా. కొందరు ఏమంటున్నారు, బీజేపీ ఒక ధర్మ పార్టీ అంటే హిందూ పార్టీ అట్లా అంటున్నారు. అట్లేం కాదు. అట్లయితే మరి హిందువుల ముస్లింలు అందరినీ ఎలగొట్టేస్తుండే 10 ఏళ్ళలో. వాళ్ళని ఎందుకు డెవలప్ చేసిండు? చెప్పండి. ఇప్పుడు ఇట్లా ఓట్లు వేస్తున్నాం కదా, మరి ఏదన్నా ఆ పైసా ఏదైనా ఇస్తారా? రాజకీయ నాయకులు ఇప్పుడు ఓటు వాల్యూ పెట్టుకోవాలి కాదు, రాజకీయ నాయకులు అడగారు. ఎవరు లేదు, అట్లా కాదు. మనం ఓటు వేస్తున్నాం ఇంత కష్టపడి, లాల్లో నిలబడి ఎండలో నిలబడి, దానికి ఏదైనా పైసలు కావాలి కదా. అంతే మరి. సార్ భలే మాట్లాడుతున్నారు సార్. మరి నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. నేను మరి పైసలకు ఓటేస్తారా మీరు? మరి అంతే. మళ్ళీ మరి ఎండలో నిలబడి తప్పు సార్. అదిగా సార్, మన కర్తవ్యం, మన ధర్మం అది. మనకు ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే మనం అడగాలనుకుంటే ఓటు నిస్వార్థంగా వేయాలి, అప్పుడు అడగాలి. అంతేగాని నువ్వు డబ్బుల గురించి ఓటు వేస్తే నువ్వు ఆయనకు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే నీకు 1,00,000 రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తాడు. అర్థమైందా? ఓకే సార్. ఫైనల్గా మీరు ఇప్పుడు సార్ అన్నట్టు చాలా మంది డబ్బుకు మందుకు ఇట్లాంటి వాళ్ళు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ కాదు. అది నిస్వార్థంగా వేయాలి, ఓటు నిజాయితీగా వేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్తే. నమస్కారం. పేరేంటి సార్? శ్రీనివాస్ గౌడ్ అండి. శ్రీనివాస్ గౌడ్. ఎలక్షన్ జరుగుతున్న ఎట్లుంది పరిస్థితి? ఎలక్షన్లు జరుగుతున్నాయి, మాకు బి వర్కౌట్ అవుతుంది ఇక్కడ. రాజకీయ నాయకులు వస్తారు, వాళ్ళ పని ఇప్పుడే కదండి వచ్చి క్యాన్వేజ్ చేయడం. ఇంకో 2 రోజులు అయితే అయిపోతుంది. అంతే, అంతే. మన వరకు మనకే. గాలి ఎటుంది? ఎవరు గెలుస్తారు?
ఇక గాలి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారండి, ఎవరిది వాళ్ళే ఉంటారు. 7 అసెంబ్లీ స్థానాల్లో అక్కడ రెండు వాళ్ళకు ఉన్నాయి మెజార్టీ. పెద్దవాళ్ళు కాబట్టి ఇక అనుభవంలో చూస్తే కిషన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తున్నది. ఫస్ట్ కిషన్ రెడ్డి అంటారు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కదా ఇవి. గత 2-3 సార్లు చూసుకుంటే మనకు అసెంబ్లీ అయితేనేమో లోకల్లో ఉంటుంది, ఇది పార్లమెంటు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఎక్కువ శాతము ఛాన్సెస్ ఉన్నాయని, ఆయన గెలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి సెంటర్లో ఏ పార్టీ వస్తుంది సార్? సెంటర్లో అంటే మోడీ రావాలని ఉన్నదండి. అంతేనండి, ఆయన వస్తేనే మనకు అభివృద్ధి మనకు ఒక ఉంటుంది కదా. అభివృద్ధి అంటున్నారు, అసలు మోడీ చేసిన అభివృద్ధి ఏంటి సార్ చెప్పండి? ఇక అంత డీప్గా పోవాలంటే ఇప్పుడు మనం కొందరు అది చూడాల్సి వస్తుంది. మోడీ అంతేనండి. ఓకే, మీరు నిర్మల్లో ఒక న్యూస్ చదివారా సార్? అద్దంకి దయాకర్ చేసిన స్పీచ్ అది చాలా తప్పు కదండి అలా చేయడం. అద్దంకి దయాకర్ రావు గారు చేసారు, రాముని మీకు చుట్టామవుతారా, సీతమ్మ మీ చిన్నమ్మ అవుతుందా, ఇవన్నీ గలదు కదండి. అట్లా రాజకీయాల గురించి దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టడం అన్నది. ఇప్పుడు మోడీ అన్నాడు రాముడిని గుడి కట్టించారు, మనది ఉండే కాబట్టి ఇంత మొదలు అతను చేసి కట్టించాడు, దానికి వీళ్ళు రాజకీయం చేసి చెప్తున్నారు. ఓకే, మరి ఫైనల్గా లాస్ట్ చివరికి ఆయన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, రాముణ్ణి మొక్కుడే అద్దంకి దాకా కానీ బీజేపీని తొక్కుడే అన్నాడు. అదే అంటున్నా కదా, అల్లే ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాలని. ఇప్పుడు ఆ రాముడు మీకు చుట్టమవుతాడా, అది చేస్తాడా, ఇది చేస్తాడా, వాళ్ళు ఏమంటారు, మేము రాముడిని గుడి కట్టించినాం మాకు ఓట్లు వేయండి అని అడుగుతలేరు కదా వాళ్ళైతే. అభివృద్ధి చూడండి, చూసి చేయండి అని చెప్తుర్రు. ఇంత మొదలు ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లున్నది, అవన్నీ వాళ్ళు చూపిస్తుండ్రు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫైనల్గా మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. ఎన్ని కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? ఇక మన చేతిలో ఏముందండి, అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రథమ స్థానంలో ఏది ఉంటుంది? ప్రథమ స్థానంలో అయితే పార్లమెంట్ హిసాబ్లో అయితే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎంపీ కాబట్టి బీజేపీకి ఉంటుంది. మన స్టేట్ ఇంకా ఈ మధ్య ఈ 6 పథకాలు పెట్టిన హిసాబ్లో కొన్ని సక్సెస్ అయితేలో కొన్ని అయినాయి. మహిళలకు అయినా కదా సార్ బస్సులు ఫ్రీ పెట్టింది? బస్సు పెట్టారండి, పెట్టలే అంటలే కదా, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా చేసేటి. అవి ఈ ఎలక్షన్లు అయినాక అయితేయో కావని ఒక డౌట్స్ అయితే ఉన్నదండి వీళ్ళకు. ఓకే థ్యాంక్ యూ. చాలా మంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు అమ్ముకుంటున్నారు సార్, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ అందుకోవడం తప్పండి. అది మనం ఏదైనా అభివృద్ధి చూడాలి, మన ఏరియాలో ఏం డెవలప్మెంట్ చూస్తున్నారు అది చేయాలి. ఏముందని 500 కోట్లకు వీటికి చూసుకుంటుంటే 5 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది, అంతేనా, ఇంకేం లేదు. నా విషయంలోనైతే మంచిగా అభివృద్ధిని చూసి ఓటేసుకోవాలంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పేరేంటి? మనస్వి. ఏం చేస్తావు? 10th క్లాస్ చదువుతాను. 10th క్లాస్ చదువుకుంటున్నావా? ఓకే, మరి ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి చూస్తున్నావా? చూస్తున్నాను. రాజకీయ నాయకులు వస్తున్నారు ఇంటికి? అప్పుడప్పుడు వస్తున్నాను. అందరూ వస్తున్నారా? కొంతమంది ఏదో వస్తారు. కొంతమంది వస్తున్నారా? పైసలు ఇస్తున్నా మీ మమ్మీ డాడీకి? పైసలు ఇస్తున్నారట కదా? ఏదో ఇస్తున్నారు. ఏదో ఇస్తున్నారా? నిజంగా కరెక్ట్ చెప్పు. ఏమి ఇవ్వట్లేదు, మాకైతే ఏమి ఇవ్వట్లేదు. మీకైతే ఏమి, కానీ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వేరే వాళ్ళు బయట జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే మరి ఎవరు గెలుస్తారంటే ఏమంటుంది? ఎవరైనా గెలుస్తారు ఇక్కడ? మీకు ఏమైనా ఐడియా ఉందా? కొందరు మాట్లాడతారు కదా ఇట్లా. నేను బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. బీజేపీ. కిషన్ రెడ్డి ఇక్కడ. కిషన్ రెడ్డి. సెంట్రల్లో అమ్మా? సెంట్రల్లో కూడా మోడీ, బీజేపీయే. మోడీ కన్ఫర్మా? నేను అనుకుంటున్నా అంటే బయట వాళ్ళ పబ్లిక్ టాక్ చూసి నువ్వు అంటున్నావా లేకపోతే విమర్శిస్తున్నావు అంటున్నావు? అదే బయట పబ్లిక్ టాక్ అందరూ కొంచెం మోడీ అక్కడ బీజేపీ వస్తుంది అని. ఓకే మోడీ అంటున్నావు. ఓకే రైట్. మరి చాలా మంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారా? నీ తరపున ఒక మెసేజ్ ఇవ్వగలవా? అంటే ఇప్పుడు ఈ మందు ఇవన్నీ తాగకుండా తీసుకోకుండా మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి, మీ హక్కుని వాడుకోండి, అది మీ హక్కు. వాళ్ళు ఏదో మందు డబ్బు ఇచ్చారని మనం వాళ్ళకు ఓటేయడం కాదు, మీ బాధ్యత, మీ హక్కు. ఓటేయండి, అందరూ ఓట్ని సరిగ్గా వినియోగించుకోండి. ధన్యవాదాలు. సూపర్, ఎక్స్ట్రా. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? బసవరాజ్ పాటిల్ గారు. ఎక్కడ చూసినా ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? 100% గెలుస్తాడు బీజేపీ. అంటే కిషన్ రెడ్డి అంటారు. కిషన్ రెడ్డి.
ఆయన గెలవడానికి అసలైన కారణాలు ఏంటి? కారణం ఏంది, ఆయన మొదటి నుంచి ఒకే పార్టీ ఉన్నాడు. రంగులు మార్చే పార్టీ కాదు, నిజాయితీ పార్టీ. సెంట్రల్ కూడా అదే ఉంది, లోకల్ కూడా అదే ఉంటే మనకు హెల్ప్ ఉంటుంది. మనకు బలమైన పార్టీ సెంట్రల్, ఇది లోకల్ పార్టీ. అర్థమైందా? మనకు ఎక్కడ ఉండాలి? తండ్రి సరిగా ఉంటే కొడుకు నడుస్తాడు, తండ్రి సరిగా లేకపోతే కొడుకు ఇంట్లో సంసారం ఎట్లా నడుస్తుంది? ఏమంటారు? కరెక్టా లేదా? పెద్దల పార్టీ అది. ఆడ సరి అయినోడు ఉంటే కింద అదే నడుచుకొస్తుంది. అది కాక ఆయన పార్టీలు మారే వ్యక్తి, ఈ ఆడంబరాలు వేసే వ్యక్తి కాదు. ఆయన సూటి మనిషి, ఏదైనా అవసరం అనుకుంటేనే మాట్లాడతాడు, లేకుంటే వీళ్ళలేక పిచ్చి పిచ్చి వంద మాట్లాడే వ్యక్తి కాదు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది కరెక్టా అవతా? వేరే లీడర్ లేక ఆయన మాట్లాడాడు. ఆయన నీతి నిజాయితీగా అడిగిన దానికి ఒకటే సమాధానం చెప్తాడు, లేకుంటే గమ్మున కూర్చుంటాడు. అంతేగాని ఆయన వేరే చిల్లర మాట్లాడాడు. ఏమంటారు? కరెక్ట్. ఓకే సార్, మరి ఇక్కడ తెలంగాణలో 17 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు. బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని? మొత్తం 100% బీజేపీ వచ్చేస్తుంది. మొత్తం వచ్చేస్తుంది. రేపు ఎల్లుండి అమిత్ షా, ప్రధానమంత్రి, జడ్డా వీళ్ళందరూ టూర్ కొట్టారంటే మొత్తం తెల్లారే వరకు మొత్తం మారిపోతుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ ఉంటుంది? రేపు పొద్దున చూడు 4 తారీఖు నాడు. పబ్లిక్ ఎమోషన్ బ్రదర్, నేను నువ్వు కాదు, ఇది పబ్లిక్ ఎమోషన్ ఉంది. ఏం కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ ఏం చేసిండు, ఏం చేసిండు చెప్పాలా సార్? నాకేం తెలుసు? అరే నువ్వు ఒక సామాన్యుడు కదా, నువ్వు ఒక సామాన్యుడు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? మీరు చెప్పాలా సార్? ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు ఇచ్చిండు 6 గ్యారంటీలు ఒకటన్నా చేసిండా? ఎందుకు కాలే? బస్సులు ఫ్రీ, ఏదైంది? తులం బంగారం ఏది? తులం బంగారం ఏది? 2500 ఏది? ఏడైంది నీ ఇంట్లోనా? ఏడైందా? చూయించు. బస్సులు ఫ్రీ మహిళలకు చేశారా లేదా? బస్సులు ఫ్రీ అంటే ఒకటే ఆయన ఒకటి కూడా కాలే అని చెప్పి వాడు చెప్పింది 6, నేను ఒకటి కూడా అనలేదు. చెప్పిన దాంట్లో కాలేదు అన్న. 6 చెప్పిండు. 6 ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. 2 అంటే 12 వాడి బీకింది ఎంత? 3, 4 బీకిండు. ఇంకా 7 ఉన్నాయి. అసలైంది తులం బంగారం అన్నావు. ఆడపిల్లలకు ముఖ్యమైన తులం బంగారం, ఎవరికైనా ఆశ ఉన్నది తులం బంగారం. ఏడిచ్చినావు? చేతగాని పని ఇదేంది? వాడు కేసీఆర్ చారనా అంటే వీడు బారానా? కరెక్టా లేదా? కేసీఆర్ ప్రధాని అయితే అని చెప్పారు కదా. ఎన్నడు కళ లోపలగా మనం వచ్చే జన్మ లోపల, ఈ జన్మలో కాదు, వచ్చే జన్మ బతికుంటే. ఎవరు? కేసీఆర్ అట్లా ఉద్యమకారుడు సార్, ఉన్న సంగతి అయ్యా. ఇంకేది వాడు సావనికైండు 60-70 ఏళ్ళు అయింది. ఇంకేది వీడే మోదీనే ఉంటాడు ఇంకా 10 ఏళ్ళు. ఇక అప్పటి వరకు వాడు 70-80 కేసీఆర్ అవుతాడు. ఇంకేడా వాడు చక్కగా ఏదో హాస్పిటల్కి పోవాలి, రెస్ట్ తీసుకున్నాలి అంతే. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంది సార్, భలే ఉందా? ఏ బస్సు యాత్ర చేసినా వాళ్ళ అన్ని యాత్రలు అంతే, జీరో యాత్రలే. కాటి యాత్రలు ఇవన్నీ. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అన్ని కాటి యాత్రలే. సార్ రేవంత్ రెడ్డి ఈరోజు చాలా మంది అంటున్నారు, ఆడవాళ్ళు స్వాగతిస్తున్నారు రేవంత్ రెడ్డికి. నేనేం ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాడు, ఏ రెడ్డి రాడు. వాని అనుభవం ముంగట వీళ్ళంతా జీరో. ఆయన అనుభవం ముంగట, ఆయన వయసు ముంగట, ఆయన అనుభవంలో వీళ్ళ వయసు లేదు. ఎవరు అనుభవం? మోదీ అనుభవం ముంగట వీళ్ళ వయసు లేదు. వీళ్ళెంతయా మోదీ దగ్గర? ఆయన ఒక ప్లాన్ వేసిందంటే వీళ్ళు గిలిగే నీళ్ళ చేప ఎట్లా కొట్టుకుంటారు. మోదీ అంటున్నారు సార్, మోదీ గురించి ఏం తెలుసు చెప్పండి. ప్రపంచానికి తెలుసు, నా ఒక్కనికి తెలిసింది కాదు. ప్రపంచం ఏం తెలియదు. తెల్లారే వరకు ఆయన మార్చేసిన ప్లాన్లు ఎన్ని ఉన్నాయి. నిన్న జమ్మూ కాశ్మీర్లో ఏమైంది? 3 తెల్లారటకల్నే పొత్తం పెట్టిండు. ఉన్నారా? నిన్న మన నేవీ నాయకులకి ఇది చేస్తే ఇప్పుడు తెల్లారటకల్ని 3 పొత్తం పెట్టిండు. అది జానతనం అంటే అది. మోదీ అంటే చేసి చూపిస్తాడు, చెప్పాడు ఆయన, చేసి చూపిస్తాడు. మీరు చూపిస్తారని చెప్తున్నారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ మహాసభలో ఏమంటున్నాడు? మన దేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది అని. ఆయనకు వాళ్ళ గురువు ఉన్నాడు కదా రాహుల్, పాకిస్తాన్. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, పవరు ఇచ్చిండా లేదా? ఇమ్రాన్ ఖాన్ మినిస్టరు వాడు కార్లో దింకపోయిండు, చూసిండ్రా? పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పట్టడానికి వస్తే దింకపోయిండు, చూసిండ్రా? మరి రామా ప్రభు. ఓకే సార్,
ఫైనల్గా చాలామంది ఇప్పుడు మోడీ మీరు అంతా బ్రహ్మాండంగా గర్విస్తున్నారు మోడీని. మోడీ యొక్క దొంగ అని రేవంత్ రెడ్డి అన్నారు. అరే ఎవరి ఇష్టం అది నేనేనా? ఎవరి ఇష్టం, నువ్వు దొంగ అనొచ్చు, నేను మంచి అనొచ్చు, అది నీ అభిప్రాయం. అది నీ అభిప్రాయం. ఓకే సార్. ఫైనల్గా సార్ చాలామంది మీరు చెప్తున్నారు కదా, ఓకే మీ ఓటు ఎవరికైనా వేసుకోండి, కానీ ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. అదే తప్పు. మీరు మీ మెసేజ్ చూసి చెప్పండి. డబ్బుకు అమ్ముకోవద్దు, నీతి నిజాయితీగా మనం ఓటు వేయాలి. మన ప్రజాస్వామ్యంలో మనము ఒక దేశము, ఒక స్వతంత్రము భారతదేశంలో నిజాయితీగా నడవాలంటే మన ఓటును మనం నిజాయితీగా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అండి. పేరేందన్నా? నవీన్ నవీన్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీ గెలవద్దని చెప్పలేము, బట్ కాకపోతే మేమైతే బీజేపీకి సపోర్ట్, మోడీజీకి. బీజేపీ. అవును. ఎందుకు? ఎందుకంటే దేశ అభివృద్ధి చాలా బాగుంది కాబట్టి. దేశ అభివృద్ధి అంటే ఏం దేశ అభివృద్ధి చెప్పండి. 370 ఆర్టికల్ కానీ సంథింగ్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే మేము మా నిజామాబాద్ డిస్టిక్ మేము ఎక్కువ మట్టుకైతే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సెంటర్లో బీజేపీ అంటారా మరి? 100% బీజేపీ వస్తుంది. ఓకే సార్. అంటే బీజేపీ గెలవడానికి అసలైన కారణం ఏంది? మీరు నాన్ లోకల్ కాబట్టి, మీరు లోకల్ కాదు, నాన్ లోకల్, కానీ మీకు కొంచెం అవగాహన ఉంటుంది కదా. అట్లని కాకుండా కానీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు బిఫోరు ఇప్పుడు ఆఫ్టర్ మన మోడీ పాలన ఎలా ఉంది. బిఫోర్ ఆఫ్టర్ అంటే మనము మిలిటరీ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, మన హిందుత్వం కానీ చాలా బాగుంది. అందుకోసమని బీజేపీ. అవును. నిర్మల్ జిల్లాలో ఒక సభలో మన రాహుల్ గాంధీ సభలో అద్దంకి దగ్గర చేసిన వాక్యాలు విన్నారా మీరు? వినలేం సార్, అది మాకు అంత ఐడియా లేదు. రాముడు చిన్నయ్యనా, సీత మీ చిన్నమ్మనా నేను మాటలు మాట్లాడడం జరిగింది. లేదు సార్, దాని గురించి మేము ఏం కామెంట్ చేయదలుచుకోలేం, ఇక వదిలేయండి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అదైతే రాంగ్, నాకు తెలిసి అదైతే రాంగ్ అనుకుంటున్నాను. నాకు తెలిసి మందుకు కానీ ఇంకా వేరే విషయాలకు కానీ మన సొంతంగా ఆలోచించి చేయడమే కరెక్ట్. ఎవరికైనా వేయండి, బట్ కాకపోతే మన సొంత ఆలోచనతో వేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి మాట్లాడతారా? చిన్న పేరేంది? అన్షిత. ఏ పార్టీకి ఓటేస్తావు? ఎవరికి ఓటు? ఎవరికి? మోడీకి వేస్తావా? మీ డాడీ చెప్తే చెప్తున్నావుగా? ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. పేరేంటి? వినయ్. మరి ఎట్లా నడుస్తుంది మీ సైడ్ ఎలక్షన్ హవా? బాగానే నడుస్తుంది, రసవతారంగా బాగానే నడుస్తుంది. బాగానే నడుస్తుందా? మరి వస్తున్నారు రాజకీయ నాయకులు ఇంటికి? వస్తున్నారు రాజకీయ నాయకులు. పైసలు ఇచ్చారు ఏమన్నా? లేదండి, ఇవ్వలేదా? ఏం తీసుకోం కూడా, ఫస్ట్ ఇచ్చినా కూడా. తీసుకో నువ్వు. నిజం చెప్పాలి, తప్పు చెప్పకు, నిజం చెప్పు. తీసుకోలేవు? నిజమే చెప్పు. ఇప్పటివరకు ఎవరు పైసలు తీసుకోలేవా? ఎవరు తీసుకోలేదు. నిజంగా తీసుకోలేదు. తీసుకున్నట్టు మీ ఫ్రెండ్ తీసుకున్నా, మీ ఫ్రెండే చెప్తున్నాడు. లేదండి. ఓకే సరే, కానీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి. ఎందుకు అసలు ఆయన గెలవడానికి అసలైన కారణాలు ఏంటి? బీజేపీ పార్టీ హవా బాగుంది ఇక్కడ. బీజేపీ పార్టీ హవా ఉందా? అందుకని ఓకే, బీజేపీ పార్టీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తారు. ఓకే, మరి సెంటర్లో బీజేపీ వస్తారని కన్ఫర్మ్గా గ్యారంటీ ఇస్తాం. కిషన్ రెడ్డి ఇక్కడ గెలుస్తున్నారు, అక్కడ ఇది కిషన్ రెడ్డి గెలుస్తున్నారు, అది బీజేపీ వస్తున్నారు. అవును, బీజేపీ వస్తుంది అనుకున్నాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం మన మాట్లాడాలి. మరి అక్కడ మన నిర్మల్లో ఒక సభలో అద్దంకి దగ్గర మాట్లాడిన మాటలు విన్నావా? లేదండి, అవి చూడలేదు. రాముడిని చిన్నాన, సీతమ్మని చిన్నమ్మ అని చెప్పారు. అద్దంకి దగ్గర లేదండి, అది చూడలేదు, అది వాళ్ళ చూడలే. ఓకే నో ప్రాబ్లం. ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు, నీ తరపు నుంచి మెసేజ్ చాలామంది ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు, ఓట్లేస్తున్నారు, నీ తరపు నుంచి మెసేజ్ వాడు చూసి. మందుకు బానిస ఓటు వేయకండి, భవిష్యత్తు ఆలోచించి ఓటు వేయండి. మేమే తాగినట్టు చెప్తున్నామమ్మా, అంతేనా? అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. పేరేంటి? సురేష్ గారు. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది, ఎవరు గెలబోతున్నారు ఇక్కడ సికింద్రాబాద్? ఎవరు గెలిచినా ఎవడు రాడు, ఏం చేయడు, ఎవరిని కోటేయకండి. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఉన్నారు, జనాలు పిచ్చి జనాలు వీళ్ళ స్వార్థంతో వీళ్ళు ఉన్నారు. ప్రశ్నించే తత్వం
ఫస్ట్ మీరు తెలుసుకోండి అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వాళ్ళ అర్హతలు ఏంటి అవి పిచ్చి జనాలకు తెలిసినా ఒక్కడు కూడా ప్రశ్నించాడు. ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్లో చూసినా మొత్తం అవినీతి జరుగుతుంది. అందరూ నోటా కోటేయండి. అది ఇట్లా చాలా ఓట్లు నోటా కోటేస్తే ఒక ప్రభంజనం అనేది సృష్టించబడుతుంది. అంటే మీ ఉద్దేశం ఏంటంటే నోటా కోటేస్తారు అన్నట్టు? నోటా కోటేయాలి. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థ చాలా మార్పు జరగాలి. జనాలు అసలు ఎందుకు చస్తున్నారో, ఎవరు చంపుతున్నాడో అనే విషయం కనీస ఈ చిన్న లాజిక్ అసలు ఈ జనాలకు తెలియట్లేదు. ఉచిత పథకాలు సరే మీరు చెప్తున్నారు నోటాకు ఓటేయాలని చెప్తున్నారు. నోటాకు ఓటేస్తే లాభం ఏంటి? నోటాకు ఓటేస్తే లాభం ఏంటంటే చట్టసభలలో, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అసలు ఎందుకు నోటాకు ఓటేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మన ఇండియాని చూస్తుంది నోటాకు ఎందుకు ఓటేస్తున్నారని. ఎవరు రావట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి నోటాకు ఓటేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బాగా ఆశపడి ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందుకి ఇట్లా డబ్బుకి ఎవరైనా ఆశపడితే, ఏదన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా జనాలు అడిగితే నాదొక హంబుల్ రిక్వెస్ట్, ఒక ఎమ్మెల్యే ఎంపీ అడిగిన వాళ్ళకి పురుగుల మందు పంపించండి. ఎందుకంటే మనం మోసపోయింది చాలు. మన పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలంటే ఎట్లా ఓటు నమ్ముకుంటే నాశనం అయినట్టే. దాని బదులు ఒక పురుగుల మందు పంపించండి, వాళ్ళ ఇంటికి తాగి చచ్చిపోనివ్వండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, పేరేంటి? వెంకట్ శివసాయి. వెంకట్ గారు, మొత్తం చెప్పండి, మొత్తం ఎలా నడుస్తుంది ఎలక్షన్ హడావిడి? ప్రజెంట్ అన్ని పార్టీలు బాగానే అంటే క్యాన్వసింగ్ తిరుగుతున్నాయి. వస్తున్నారు మరి రాజకీయ నాయకులు ఇంటికి? వస్తున్నారు. ఎట్లుంది పరిస్థితి ప్రజెంట్? అంటే రూలింగ్లో ఉన్న పార్టీ ఇక్కడ అండ్ నేషనల్ వైడ్గా ఉన్న బీజేపీ రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎట్లా టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ పొజిషన్ ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తున్నారు మరి? సికింద్రాబాదు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఈసారి. అంతకుముందు వచ్చినంత లీడింగ్ బీజేపీకి రాకపోవచ్చు, కానీ తక్కువ లీడింగ్ తోటి గెలిచే ఛాన్స్ ఉంది. బీజేపీ గెలుస్తుంది అంటే బీజేపీ, కానీ తక్కువ లీడింగ్ తోటి. అంతకుముందు ఎట్లా వచ్చింది ఆ రిజల్ట్ రాదంట? ఆ రిజల్ట్ రాదు. ఓకే, మరి సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది? సెంట్రల్ బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు సార్. 17 స్థానాల్లో కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని అనుకుంటున్నాను? బీఆర్ఎస్ 0 నుండి 1 అంతే. ఆ 1 కూడా వచ్చే ఛాన్స్ లేదు. కష్టం మీద ప్రభు. అరే రామకృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్ క్యా హువా? బీజేపీకి ఒక 6 to 8 వచ్చే ఛాన్స్ ఉంది. రిమైనింగ్ బీజేపీకి 6 to 8, కాంగ్రెస్ 10+ దాకా వస్తాయి. ఓకే సార్, మీరు ఒక నిర్మల్లో జరిగిన సభలో అద్దంకి దాయకర్ మాట్లాడిన మాటలు విన్నారా? అంటే రాహుల్ గాంధీ సభలో అద్దంకి దాయకర్ శ్రీరాముడు మీ చిన్నయ్యనా, సీతమ్మ చిన్నమ్మన విన్నారా? ఓకే, నేను అనకూడదు కానీ ఎందుకోసం అంటే చాలా ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మరీ ఒకరిని కించపరిచే, అది మతాన్ని కించపరిచే మాటలు మాట్లాడొద్దని నేను అనుకుంటున్నా. ఏదైనా ఉన్నా కానీ డెవలప్మెంట్ గురించే మాట్లాడాలి. అంతకుమించి ఇక దేవుని మీదకి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. కరెక్ట్ కాదు. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు ఆశపడి ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందు డబ్బు అనేది ఇప్పుడు ప్రజెంట్ అదే ఎక్కువ నడుస్తుంది. రూలింగ్ ఎలక్షన్స్ అదే లీడ్ అనేది ఉంది. పార్టీలు అనేది సెకండరీగా నడిచే ఛాన్సు అయిపోతుంది, కానీ అట్లా కావద్దని నేను అనుకుంటున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. హాయ్, పేరేంటి? శ్రీనివాస్ గారు, మరి ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ల హవా? చెప్పలేము ఓటర్లది ఎట్లా ఉంటుంది అంటే ఏం తెలియట్లేదు. వస్తున్నారు రాజకీయ నాయకులు ఇంటికి? వస్తున్నారు. ఎట్లుంది పరిస్థితి? ఎక్కువ అంటే సోషల్ మీడియాలో అవుతుంది కానీ బయట ఎక్కువ తిరగట్లేదు. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఎంపీ? సికింద్రాబాదు నేనైతే బీజేపీ అనుకుంటున్నా. కిషన్ రెడ్డి. ఎందుకు పద్మారావు గెలవడా? అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మేబీ బీజేపీకి వేస్తారు. మళ్ళీ సికింద్రాబాద్లో నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు,
సో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. దానం నాగేందర్ పరిస్థితి ఏంది? దానం నాగేందర్కు కొంచెం కష్టమే. మూడో స్థానం ఆయన మూడో కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. అంటే ఫస్ట్ బీజేపీ అంటున్నారు, సెకండ్ రెండో స్థానంలో ఎవరు ఉంటారు? రెండవది కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ దానం నాగేందర్. మూడో స్థానం పద్మరావు ఉంటాడు అంతే. పడిపోయిందంటారు ఇక బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ అంతే కష్టం మరి. స్టేట్లో లేదు, సెంట్రల్లో కూడా పెద్ద. సెంటర్ పరిస్థితి ఏంది? సెంటర్లో బీజేపీ 100%. 100% బీజేపీ. అంటే బీజేపీ మీరు కన్ఫర్మ్ అని చెప్తున్నారు కదా, మీరు ఒక నిర్మల్లో జరిగిన సంఘటన మీకు తెలుసా? అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు మన రాముని సీతపై. అది అతని వ్యక్తిగతం అండి. అది విన్నారా లేదా? విన్నా మీరు అన్నట్టు. రాముని మీ నాన్నమ్మ సారీ చిన్నమ్మ అవుతాడా సీత, చిన్నాన్న అవుతాడా రాముడు అని ఒక మాటలు వేసింది. అదే అద్దంకి దగ్గర ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నాడు కదా, అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అది అక్కడ అది కరెక్ట్ అంటారు అట్లా మాట? కరెక్ట్ కాదు. అది పార్టీని పక్కన పెట్టండి, అది కరెక్ట్ కాదు. పార్టీలు మనకు సంబంధం లేదు, క్యాజువల్గా మాట్లాడుతుంది. కరెక్ట్ కాదు అది. ఎవరైనా కూడా మన సాంప్రదాయాలు యాజ్ ఏ ఒక హిందువుగా నేను అదైతే యాక్సెప్ట్ చేయను. ఓకే అన్న. హాయ్ సార్. సార్ నాకేం నాలెడ్జ్ లేదు సార్. మీలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ రండి సార్. మీరు ఎందుకు నాలెడ్జ్ లేదని చెప్తారు? పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ ఉండదా? ఎవరు గెలబోతున్నారు చెప్పండి. నాకు ఏం ఐడియా లేదు. ఎవరు నిలబడ్డారో కూడా, ఏ కాన్స్టిట్యూన్సీ అనేది కూడా ఐడియా లేదు. ప్రభు అరే రామ. జీరో నాలెడ్జ్ పొలిటికల్. రాజకీయ అంటే రాజకీయం అంటే ఏంటి అసలు మీరు చెప్పండి ఒకసారి. మీకు తెలియదు అని చెప్పి లేదంటే మళ్ళీ ఏందని అడుగుతారు. ఏందన్నా మీలాంటి వాళ్ళకి తెలివి ఉంటుంది. మీరు బయట చెప్పారు, ఒకసారి స్టార్ట్ చేసింది అనుకోండి మొత్తం దానికి వార్త న్యూస్ పేపర్ మొత్తం రెండిపోతాయి బర్రని. లేదన్నా అవగాహన లేదు నాకు, పొలిటికల్ అవగాహన లేదు. ఏ పార్టీ వస్తే గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీలు ఉన్నాయో కూడా అవగాహన లేదన్న నాకు. ఇక్కడే లోకలే కదా మీరు? నాది వరంగల్. ఓకే అన్న. ఫైనల్గా చెప్పండి, చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ చెప్పండి. అంటే ఓట్లు అంటే నాయకులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. బట్ అల్టిమేట్గా అయితే వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. దానికి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ దానికి ఉదాహరణ. ఎంత మద్యము ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్ అయితే ఎవరికైతే ఫిక్స్ అయ్యిండో వాళ్ళకే ఇస్తారు. అది ఎందుకంటే బ్లైండ్గా మందుకు మధ్యాహ్నానికి వేసే రోజులు పోయినాయి. ఇస్తే తీసుకుంటారు, పోస్తే తాగుతారు, కానీ అల్టిమేట్గా అయితే వాళ్ళు ఎవరికైతే ఫిక్స్ అయి ఉంటాడో వాళ్ళకే ఇస్తారు. రాజకీయ నాయకులు మారినట్టు జనాలు కూడా మారిపోరంటారు. మారారు, అస్సలు మారారు. వాళ్ళకు ఒక మనిషికి ఫిక్స్ అవుతారు. వాళ్ళకు లోకల్లో ఉండే వాళ్ళకు ఒక క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఎవరైతే బాగుంటుంది అని వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఇదేం పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అమ్మ నమస్తే. నమస్తే. పేరేంతమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు, మరి ఎలక్షన్ జరుగుతున్న ఎట్లుంది పరిస్థితి? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ మేము 2 సార్లు గెలిపించినాము కేసీఆర్ని. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. మాకేంటంటే ఓటర్ రైట్ ఉంది, మళ్ళీ ఆధార్ కార్డు ఉంది, అవన్నీ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ వస్తుందని మేము వేసినామండి. ఇండ్లు లేవు, మరి మేము ఎక్కడ ఉండాలి ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చెప్పారు కేసీఆర్? లేదు, మాకు ఇవ్వలేదు. మాకు రేషన్ కార్డు లేదని రిజెక్ట్ వచ్చిన ఇల్లు రిజెక్ట్ చేసేసారు. వచ్చింది రిజెక్ట్ అని చెప్పేసారు. మళ్ళీ మాకు ఇబ్బందే కదా. ఆయన వచ్చి మాకు చేసింది ఏం లేదు. కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు మీకు? మాకు ఏం చేయలేదు. ఎందుకమ్మా? బతుకమ్మ సీరియల్ ఇచ్చింది మంచిగా. బతుకమ్మ సీరియల్ ఎవరు కట్టుకుంటారు? కట్టుకోవట్లేదు. ఆ మూలకి పడి ఉంటుంది. రైతు బంధు ఇచ్చింది కదా. రైతు బంధు అంటే పొలాలు లేవు, మేము ఇక్కడే ఉంటాం. మేము హైదరాబాద్లో. పొలాలు లేవా మీకు? మరి కేసీఆర్ నుంచి ఒక్క పథకం కూడా అందలేదా మీకు? మాకు ఏ పథకాలు అందలేదు. కేసీఆర్ నుంచి ఒక్క పథకం కూడా అందలేదు. ఫైనల్గా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి? ఫైనల్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు, మళ్ళీ బీజేపీ అంటున్నారు. రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు అంటున్నారు. అంటే మరి బీఆర్ఎస్ అయితే రాదా అంటారా? బీఆర్ఎస్ అంటే ఇక మనం చెప్పలేము ఏమొస్తుందో ఏమో. బీఆర్ఎస్ పని అయిపోయిందంటారా? ఇక అట్లాగే అనిపిస్తుంది మాకైతే. అంటే చెప్పినే చెయ్యాలి కదా. ఇప్పుడు మాకు ఓటర్ రైట్ ఉందండి, రోడ్ వేసినాం మేము. ఆధార్ కార్డు ఉంది మాకు. 2 ప్రూఫ్లు అయితే ఉన్నాయి కదా. ఇల్లు అయితే ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మాకు. మేము ఇంకేందంటే ఫామ్ హౌస్ కూడా వెళ్ళాము. కేసీఆర్ కలవనికి వెళ్తే అంత సెక్యూరిటీ ఎక్కడ లోపలికి వెళ్ళనియమమ్మా, మీకు కలవనీయమంటున్నారు.
కలవడానికి వెళ్ళినా మేము 2 పిల్లలు తీసుకుని ఇంకో ఒక పాప అక్కడ ఉంది. ఓకే. మా ఆయన లేరు మాకు, మేమే పని చేసుకుని బతుకోవాలి. మరి మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా? అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా, కంపల్సరీ. ఇవ్వలేదు. రేషన్ కార్డు లేనందువలన రిజెక్ట్ చేసేసిండు అతను. మీకు లేదా మరి రేషన్ కార్డు? రేషన్ కార్డు లేదు, మా అత్తది ఉండే కానీ దాంట్లో మా పేరు రాయించలేదు. అది మాకు రేషన్ కార్డు మళ్ళీ మేము ఎక్కడ ఉంటారమ్మా? మేము ఉండేది ఇక్కడ బాపునగర్లో ఉంటాం. బాపునగర్ సికింద్రాబాద్ ఏరియానే కదా మీది? బాపునగర్ చిక్కడపల్లి. ఓకే ఓకే. అయితే అట్లా అయితే ఎవరికైనా ఇప్పుడు ఈయన వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, మాకు ఏదైనా మెయిల్ చేస్తాడు కదా ఓటేస్తాము. మేము కారు గుర్తుకే 2 సార్లు వేసినాము, రాలేదు మాకు. 3వసారి కూడా ఏమని చెప్తారు? ఎట్లా పరిస్థితి? 3వసారి అంటే మేము ఆలోచించుకోవాలి, ఎలా వద్దా మాకు ఏమైనా ఏం బెనిఫిట్ ఏం చేసిండు, ఇది చేసి కదా ఇస్తాం మేము. ఈ కేసీఆర్ గారు వచ్చి మాకు ఏమైనా చెయ్యాలి కదా, మాకు ఉన్నోళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు చూడాలి. ఉన్న వాళ్ళకి 2 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఫ్రీ బస్సు పెట్టింది. ఇప్పుడు ఏముంది అంటే తిరగండి ఇక మొత్తం దునియా. అంటే మేము తిరిగాము, అంటే వేస్ట్ తిరిగాం మేము. మాకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే పోతాం. బస్సు ఫ్రీ అని తిరిగాం మేము. ఫ్రీ ఉంది కానీ తిరిగాము, ఎందుకు వేస్ట్ అని, టికెట్లు వేస్ట్ ఉంటేనే మాకు ఏదైనా అవసరం ఎమర్జెన్సీ ఉంటేనే. ఓకే అక్క. ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు అక్క, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి ఒకటి. అవును, మందుకు ఓట్లు వేస్తున్నారు, అట్లా వేయొద్దని చెప్తున్నాను నేను. మనకు న్యాయంగా ఎవరైతే ఉంటారో న్యాయంగా చేసే వాళ్ళకి ఓటేయాలంటున్నాను. మన నాయకుడు కూడా మనం ఎన్నుకోవాలి. ఓకే అక్క, థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. నమస్తే అన్న. అయ్యా అన్న వాడతాం. పేరేంటి అమ్మా? నా పేరు స్వరూప. కానీ స్వరూప మొత్తం మీ గ్యాంగేనా ఇది? కాదు, అందరం విడివిడిగానే. విడివిడిగానా? మరి ఒక్క దగ్గర కూర్చున్నా? అదే కూకుంటారు కదా, మాట్లాడుకుంటా. పరిచయాలు మొత్తం. ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా? తెలుసు. వస్తున్నారు రాజకీయ నాయకులు. ఎట్లుంది పరిస్థితి మరి? ఎట్లుందంటే ఇంకా వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు అంతే. ఇంకా ఎట్లుందంటే ఎవరు ఇష్టమైన వాళ్ళకి అలాకేస్తారు, కానీ ఎక్కువ మటుకైతే బీఆర్ఎస్కి వేయొద్దని నా మనసుకు అనిపిస్తుంది. ఎవరైనా సరే వేయద్దు, ఎందుకంటే ఆయన ఇక్కడ గెలిచి అక్కడ పోయి ఏమంటారు చీపురుగట్ట ఆయన ఆయన దగ్గర పోయి రైతులకు పైసలు ఇచ్చేచ్చిండు. అదే ఇక్కడ గెలిచినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి కదా, అక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏం చదువుకోలేదు. అది చెప్పేది ఇంటలేమా, ఇయ్యలేరా? ఇచ్చిర్రు కదా టీవీలలో, ఇట్లా ఇచ్చిర్రు కదా. ఇట్లా ఒక్కొక్క రైతుకు 3 ఇచ్చేచ్చిండు, 3 లక్షలు అట్లా ఇచ్చేయండి. అట్లా ఎందుకు ఇవ్వాలి? మరి ఇక్కడ గెలిచినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు అక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు కదా. ఇప్పుడు పోయి అక్కడ అడుక్కో మరి ఓట్లు, ఇక్కడ వాళ్ళని ఎందుకు అడుగుతున్నా? అడగద్దు కదా మరి. వేస్ట్ కేసీఆర్. కానీ వాళ్ళు తిన్నది సరిపోక ఇంకా అదే బాటిల్ అవి ఇవి అవన్నీ బిడ్డ కూడా అక్కడ ఉంది కదా. మరి ఎందుకు ఎంతో అంత తినాలి, అంతేగాని మొత్తానికే ఆయనకే అంత కావాలి మింగాలంటే ఎట్లా? పబ్లిక్ కూడా చూడాలి కదా. మరి అంతే మరి బాటిల్ అవి ఇవి అవన్నీ ఎందుకు? నీకు ఇంతో అంత జీతం వచ్చినప్పుడు జీతం తగ్గట్టు ఉండాలి. ఎప్పటికి ఎవరమేమో ఇది కాదు కదా. మరి అట్లా చేసింది పోయింది, ఇంకేం చేస్తుంది? బతుకమ్మ సీరియల్ ఇస్తుండే బతుకమ్మ చీరలు ఇచ్చి నేనైతే ఒకసారి కూడా కట్ట కూడా కట్టలే. తెచ్చి ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి అంతే. అవి ఎందుకు కట్టుకుంటే దానికి అది కట్టుకుంటే వాల్యూ ఉండదు. అది అసలు వేస్ట్, అది వేస్ట్. కేసీఆర్కి మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. అన్యాయం కేసీఆర్ పబ్లిక్ అన్యాయం చేసిండు. ఒక్కొక్కరి ఊర్లో పంటి ఎకరాలు రోడ్ కటింగ్ అని పెద్ద పెద్ద జాగాలు తీసుకున్నప్పుడు పబ్లిక్ వేయలేదు, మొత్తం జాగాలే తీసుకుంటుండని. ఎట్లా వేస్తారు చెప్పు? నీకు ఎవరైనా వేయరు కదా. నువ్వు అంత పెద్ద రోడ్లు ఎందుకు చేస్తావు? ఊర్లో పంటి తక్కువ చేయాలి, ట్రాఫిక్ అది ఇది ఏం లేదు కదా. అట్లా ఊర్ల పంటలు ఏనే లేదు. మరి ఊర్ల పంట వేయకపోతేనే గెలవలే. ఇక్కడ ఏంది సిటీలో గెలిచిరు ఎట్లా అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తుర్రు అని చెప్పి సిటీలో అందరూ ఓటేసిరు, మాకు డబుల్ బెడ్రూమ్ రాదేమో అని. ఇప్పుడైతే అక్కడ ఊర్ల పంట అయితే ఓడగొట్టేసిరు. ఓడిపోవడానికి అసలు కారణం ఇదే అంటారా? మరి ఏది ఆయన కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఇదే అంటారు? ఆయన తప్పు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి వచ్చి జాగాలు అందరు ఎకరాలు తీసేసుకున్నారు. ఇక కొన్ని కబ్జాలు అయినాయి, కొన్ని రోడ్ కటింగ్ అని అది ఇది అనుకుంటా అట్లా చేసేసిండు. అట్లా కొంతమందికి ఇష్టం లేదు. ఇక కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, కేసీఆర్ బాగా చేసిండు అది ఇది అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ కేసీఆర్ ఏం చేసింది ఏముందని మన పైసా తీసే మనకు పెట్టిండు, వాడు చేసింది ఏముందాడా? ఆ జేబులోకేనైతే పెట్టలే కదా.
మంచిగా తెలుస్తుందమ్మా రాజకీయం మీకు. అరే కొంచెం తెలుస్తుంది అన్న, మొత్తం పిక్చర్లో మేము కాదు కదా. ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలే కానీ చదువుకోకుండా కూడా ఇంత అర్థమవుతుంది కదా, కాదా అవుతుంది కదా. అట్లా చేసిండు ఆయన కానీ వేస్ట్. ఇక ఈసారి వస్తుంది అది ఇది అంటే ఇక్కడ సిటీలో వచ్చిన దానికి కారణం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మాకు వస్తుందో రాదో. ఈయన ఫస్ట్ ఏం చేసిండు, డబుల్ బెడ్రూమ్ మాకు ఓటు వేస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నట్లు అందరూ ఆయనకే వేసిర్రు. లేకపోతే ఇక్కడ కూడా పద్మనాభరు అది ఆయన కూడా ఓడిపోతుండే, అందరూ ఓడిపోదురు. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కదా పద్మారావు ఇప్పుడు తిరుగుతుండు కానీ ఇక పబ్లిక్ ఇక ఇష్టం ఇక అంతేగాని అంటే వ్యతిరేకత ఎక్కువైంది ఇక ఆ పార్టీ పైన, కేసీఆర్ పార్టీ మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంకేముంది, పేరు లేకుండా పోతుంది కేసీఆర్. ఇంకేముంది, కేసీఆర్ పోతుంది, పోడు కాదు పోతుంది. ఈసారి ఇట్లా రాకపోయినట్టే మళ్ళీ సార్ పేరే ఉంటుంది ఆయన. మరి నీకు 2 సార్లు గెలిపించినప్పుడు నువ్వు పబ్లిక్ ఇది చేసినా అది చేసినా అని చెప్పుకుంటూనే పోయినావు కానీ ఇక అన్ని వాళ్ళు ఇష్టారాజ్యమే చేసిండు. ఏం చేసిండని ఏం చెప్తున్నారంటే మా కవితక్క ఏం చేయలేదు, టీఆర్ జైలుకు బీజేపీ పార్టీ పంపించింది అని చెప్తున్నారు. మోడీ అట్లా ఎందుకు పంపిస్తారు, ఎవరు పంపరు. నువ్వు చేసేటి పెద్ద పెద్ద బొయ్యారాలు చేసినావు కాబట్టి పోయినావు. ఇంకేముంది చెప్పు, బొయ్యారాలు పెద్దవి చేసినావు. నువ్వు సరిపోదు, నీకు సంపాదించిన కాడికి ఇంకా అందులో ఇంట్లో మింగాలని ఏముంది చెప్పు. లేకపోతే వాళ్ళు ఎందుకు పట్టుకోపోతారు. కావాలని మోడీ అరెస్ట్ చేసిందని. మోడీ చేయలే, ఎవరు చేయలే. ఈ మంచి పని చేస్తే అట్లా ఎందుకు అయితే చెప్పు. ఈ మొక్కది పోయిందా, ఇంకొక ఆయనను కూడా గుంతలేసింది. ఆ చీపురు గట్ట ఆయనను కూడా గుంతలేసింది. ఇంకేముందా చేస్తుంది. అరే అమ్మ మీరు మంచిగా నాలెడ్జ్ ఉంది. పేరు రాలేదు కాబట్టి చీపురు గట్ట అని పెట్టేసిన. మరి ఆయన చీపురు గట్టతోటి కానీ ఆయన ₹1 లేకుండా అక్కడ పబ్లిక్ వేసి ఆయన ఏం చేసిండు, మళ్ళీ అంత ఎందుకు మింగాల? తినకాడ తినూరు, అంతగానో మింగి ఏం చేస్తారు చెప్పు. ఎవరికైనా పబ్లిక్ చూస్తేనే కదా మంచి పని చేసినా మళ్ళీ మీకు పడతాయి కదా ఓట్లు. మరి అంతే ఇక. ఇంకా వేరే టీవీ న్యూస్ చూస్తారా మీరు? ఇంత మంచి అన్నీ ఇంత క్లారిటీగా చెప్పండి. అన్నీ చూస్తాను, వార్తలు అంటే ఎక్కువ చూస్తా. వార్తలు ఎక్కువ చూస్తారా? అది ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకోలే నేను. ఏం చదువుకోలేదా? చదువుకోలే. ఎట్లా తెలుసు మరి ఇట్లా? అరే తెలియదా, ఎట్లా తెలుస్తుంది అంటే తెలుస్తుంది. ఎందుకు తెలియదు? తెలుస్తుంది, ఏదైనా తెలుస్తుంది. కానీ చేసేటి కానీ కొన్ని పనులు మంచిగా చేయాలి, చేస్తే బాగుంటుంది. మరి ఇక్కడ ఎవరు వస్తారని చెప్తున్నారు? మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే నేనైతే వస్తే కాంగ్రెస్, లేకపోతే ఇది ఏమంటారు బీజేపీ. ఇది మాత్రం రాదు. పడిపోతుంది, కంపల్సరీ పడిపోతుంది. అసలు పడిపోవాలి, పడిపోతేనే కొంచెం వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. మనం మంచి పని చేయలే కాబట్టి పబ్లిక్ వేయలేదని వాళ్ళకు కూడా తెలిసి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గెలవడానికి కారణం మేడం అది బస్సులు ఫ్రీ అని అంటారు. బస్సుల గురించి అని కాదు, కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఏమన్నా మంచి పనులు చేస్తుందేమో అన్న ఉద్దేశంతో వేస్తున్నారు అంతే. బస్సు ఫ్రీ అయింది, అంతకుముందుకు టికెట్ పెట్టుకొని పోలేమా చేయలేమా, కానీ బస్సు గురించి అని ఏం కాదు. బస్సు గురించి అట్లా ఇట్లా కాంగ్రెస్ బీజేపీ అంటున్నారు. మరి సెంట్రల్ ఎవరు వస్తారు పైన? ఇక సెంట్రల్ అంటే ఇక రాహుల్ గాంధీ అంత ఏం రాడు, ఆయన అక్కడనే మోడీ వస్తాడు, ఆయనే వస్తాడు. ఎందుకంటే ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆస్తి కావాలి తినాలని ఆశ లేదు కదా ఆయనకు, మోడీకి అదంతా ఆశ లేదు. ఏదో పబ్లిక్ చేయాలి, నా పేరు మంచిగా వస్తుంది అన్నట్టుగా అంతే ఆయనకు. నా పేరు సార్ ఇక చాలన్నా. ఇదేంటి పరిస్థితి. ఈరోజు సుందర పార్క్లో ఉన్నాము. మరి మన పిఎంఆర్ సర్వే ప్రకారం అయితే చాలామంది మనకు రెస్పాండ్ వచ్చింది. మరి ఫస్ట్ లిస్ట్లో అయితే బీజేపీ పార్టీ ఉంది గెలవడానికి, రెండో స్థానంలో అయితే కాంగ్రెస్ ఉంది, మరి 3వ స్థానం పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇదండి పరిస్థితి. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడే లక్ష్మణ్.